హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి మెంతి ఆకుతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో వచ్చి అర టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్ వచ్చి సన్నగా తరిగిన మెంతి ఆకు వేసుకుందామండి. ఆకు వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. నీరనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. తొందరగా మనకి మగ్గిపోతుందనమాట. చూసారు కదా! మనకి తొందరగా దగ్గర పడిందనమాట ఆకనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంకా దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ వచ్చేసి గోధుమ పిండి దీన్ని ఇలా పక్కన పెట్టుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, ఒక టీ స్పూన్ పంచదార వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. పంచదార వేసుకోవటం వల్ల ఈ రెసిపీస్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందనమాట. స్వీట్‌నెస్ రాదు కానీ టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, అర టీ స్పూన్ వచ్చి వాము ఇలా క్రష్ చేసుకొని వేసుకుందామండి. అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి, కొంచెం ఇంగువ, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి వేసుకుందాము. దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతి ఆకు కూడా వేసేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం ముందు మంచిగా కలుపుకుందామండి. నీళ్ళేమి యాడ్ చేయకుండా. ఈ నెయ్యంతా పిండికి మంచిగా పట్టేటట్టుగా మసాలా అంతా మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము. చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. 10-15 రోజుల దాకా తాజాగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుందనమాట. పిల్లలకి స్నాక్ బాక్స్‌లోకి పెట్టివ్వాలన్నా కానివ్వండి, ఈవినింగ్ టీ టైమ్‌లో తినాలన్నా కానివ్వండి, ఇంట్లో ఊరికే ఏమి తోచినప్పుడు తినాలనిపించినప్పుడు కూడా చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అండి. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలిపేసుకుందాం. పిండి అస్సలు పలచన కాకూడదు. ఎక్కువగా నీళ్ళైతే పట్టవండి. ఒక పావు కప్ అయితే సరిపోతాయన్నమాట నీళ్ళు. పిండి ఇలా ప్రెస్ చేస్తా కలుపుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువగా వేసేసుకోవద్దు. చూసారు కదా! పిండి ఇలా మనం కలిపేసుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. పిండి నానుతుంది. రవ్వ వేసుకున్నాం కాబట్టి రవ్వ చక్కగా నానుతుందనమాట. ఈలోగా మనం స్లర్రీ రెడీ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు మైదా, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఇక్కడ నేను టీ స్పూన్‌తో వేస్తున్నానండి. అందుకని మీకు ఎక్కువ సార్లు వేసినట్టుగా అనిపించొచ్చు. 3 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే కరగపెట్టుకొని పెట్టుకున్నాము. మొత్తాన్ని వేసేసుకుందాం. కరెక్ట్‌గా సరిపోతుందండి. ఉండలేమీ లేకుండా మొత్తం మంచిగా క్రీమీ టెక్స్చర్‌లో వచ్చేటట్టుగా కలిపేసుకుందాం. చూసారు కదా! ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఈలోగా మనకి పిండి నానిపోయి ఉంటుంది చూద్దాము. చక్కగా నానిపోయిందండి. ఒకసారి మళ్ళీ మొత్తం మంచిగా కలుపుకుందాం పిండి. దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాము. కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని పెద్ద పూరీలాగా రోల్ చేసుకుందామండి. అంచులకొచ్చేసి మనకి సరిగ్గా రాకపోయినా పర్వాలేదండి. మనం తర్వాత దీన్ని ఎలాగో ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి,
ఇబ్బందేమీ లేదు. ఈ థిక్‌నెస్‌లో ఉంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్లర్రీని రాసేసుకుందాం. మొత్తం అంతా అన్ని పక్కల అయ్యేటట్టుగా దీన్ని అప్లై చేసుకుందాము. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకుందామండి. ఫోల్డింగ్‌లో చక్కగా మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఇప్పుడు ఇటు నుంచి హాఫ్ ఫోల్డ్ చేసుకుందాం మధ్యకి. అటు నుంచి కూడా మధ్యకి హాఫ్ ఫోల్డ్ చేసేసుకుందాము. మళ్ళీ ఈ ఫోల్డింగ్‌కి కూడా మనం నెయ్యి అప్లై చేసుకుందామండి. మళ్ళీ మనం స్లర్రీ అప్లై చేసుకొని దీన్ని మధ్యకి క్లోజ్ చేసుకుందాము. ఇలా చేసుకుంటేనే మనకి చక్కగా మంచి లేయర్స్‌గా వస్తదనమాట అండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని మనం పల్చగా రుద్దుకుందాం. మనకి టైం అంతా ఇది రెడీ చేసుకోవడానికే టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. పిండి కలుపుకోవటం గాని అంతాను. ఇలా దీన్ని మళ్ళీ మనం పల్చగా రోల్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం స్లర్రీ అప్లై చేసుకుందామండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పొరలుగా చక్కగా వస్తాయండి. పొరలన్నీ మంచిగా ఓపెన్ అవుతాయన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు పైనొచ్చేసి కొంచెం పొడిపిండి వేసుకుందాము. దీన్ని ఇలా హాఫ్‌కి క్లోజ్ చేసుకుందామండి. మళ్ళీ కొంచెం మనం స్లర్రీ అప్లై చేసుకుందాము. మిగతా సగాన్ని కూడా దీనికి క్లోజ్ చేసేసుకుందామండి. పైన ట్యాప్ అయ్యేటట్టుగా. ఇప్పుడు దీన్ని కొంచెం పల్చగా రుద్దుకుందాం. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే రుద్దుకోకుండా జెంటిల్‌గా రుద్దుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్‌గా ఫింగర్స్ లాగా కట్ చేసుకుందాము. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుందామండి. చూసారు కదా! చక్కగా మనకి వేగిన తర్వాత లోపల లేయర్స్‌గా అంతా మంచిగా ఓపెన్ అవుతుందండి నూనెలో. మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయన్నమాట. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకున్నాము. ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నామండి. నూనె మనకి ఇలా వేడెక్కితే సరిపోతుందనమాట. చూసారు కదా! జస్ట్ మనకి వేడెక్కాలంతేనండి. నూనె కాగకూడదనమాట. పట్టినన్ని వేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుందాము. వీటిని కదిలిచ్చకూడదండి ఇప్పుడు. వాటంతట అవే పైకొచ్చేస్తాయనమాట. అప్పుడే మనకి అది వాటంతట అవే పైకొచ్చినప్పుడే చక్కగా మనకి ఆ లేయర్స్ అనేది ఓపెన్ అవుతుంది. అన్నీ ఇలానే పైకొచ్చేస్తాయండి. ఒకసారి మనకి అన్నీ పైకొచ్చిన తర్వాత అప్పుడు మనం రెండో పక్కకి మార్చుకొని చక్కగా అన్ని పక్కల
ఎర్రగా కాలేటట్టుగా కాల్చుకుందాం. చూసారు కదా! అన్నీ వాటంతట అవే చక్కగా పైకొచ్చేసినాయనమాట. ఇప్పుడు చూడండి లేయర్స్ అనేది మనకి చక్కగా ఓపెన్ అయిపోయినియి. చూసారు కదా! అన్నిటికి లేయర్స్ ఓపెన్ అయిపోయినాయండి. మనం స్లర్రీ రాసుకోవటం వల్ల ఇదే అనమాట యూజ్ చక్కగా మనకి లోపల పొరలు పొరలుగా మంచిగా వస్తుందండి. గోధుమ పిండితో చేసినా కూడా మంచిగా క్రిస్పీగా కరకరలాడుతా 10, 15 రోజుల దాకా నిలువుంటాయండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి హైలో ఉందనుకోండి వెంటనే కలర్ మారిపోతుంది. కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. చూసారు కదా! క్రిస్పీగా వేగిపోయినయి తీసేసుకుందామండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందనమాట. గుల్ల గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.